వారు 2 ఎన్టీఆర్ హృతిక్ రోషన్ గారు నటించిన సినిమా నుంచి వాళ్ళ యొక్క టీం మెంబర్ నాకు కాల్ చేయడం అనేది అప్పుడప్పుడు +64 వస్తుంది. సెట్ చేసిన చూడాలి ఎట్లా వర్కౌట్ అవుతా అనేది. చికెన్ బ్రౌన్ రైస్ అంట ఫర్ ద ఫస్ట్ టైం వింటున్నా. ఐ డోంట్ నో వాట్ ఈస్ ఇట్ బట్ లెట్స్ సీ. ఇదేదో వేసాడు కొత్తగా. హలో మచస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ ఆఫ్ వెంకట్ సాయి వ్లాగ్స్. మా ఆఫీస్లో కాఫీ పాయింట్ అని ఉంటుంది. కాఫీ ఉండదు, నీళ్ళు ఉంటాయి కాకపోతే. సో దిస్ ఇస్ బేసికలీ అ వాటర్ పాయింట్, నాట్ ఏ కాఫీ పాయింట్. చికెన్ బ్రౌన్ రైస్ అంట ఫర్ ద ఫస్ట్ టైం వింటున్నా. ఐ డోంట్ నో వాట్ ఈస్ ఇట్ బట్ లెట్స్ సీ. ఇదేదో వేసాడు. బ్రౌన్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ భలే ఉంది. అండ్ చికెన్ వచ్చేసి నాట్ ఫ్రైడ్ బట్ ఇట్స్ బాయిల్డ్. సో టేస్టీగా ఉంది. అండ్ టేస్ట్ లేకపోయినా కానీ మనం టమాటా సాస్ అడ్జస్ట్ చేసేసామన్నమాట. సో ఇట్ ఈస్ గుడ్. యా, మా ఆఫీస్లో బాగానే చేస్తున్నారు. సో వీళ్ళెవరు కొత్త పీపుల్ వస్తున్నారు. నైట్ పందికొక్కులు చూడండి ఎట్లా చేసినాయో. మొత్తం గ్లాసెస్ కూడా పెట్టారు మా వాళ్ళు. గ్లాసెస్ కూడా పెట్టినా కానీ పందికొక్కులు తవ్వేసినాయి. సో ఇక్కడ రిట్రాక్టబుల్ ఆనింగ్ పెట్టమని చెప్పేసి మన ఫాలోవర్ చెప్పాడు అనమాట కమెంట్స్లో. సో చూశాను, పిచ్చి కాస్ట్లీ ఉంది. సో ప్రస్తుతానికి అయితే లోపల పెట్టిన. అండ్ స్టిల్ ప్లానింగ్ ఐటమ్స్ అన్ని ఇట్లా పెట్టేసాం అనమాట. ఐ థింక్ దిస్ ఈస్ లిటిల్ బిట్ ఆఫ్ నీట్ ఇఫ్ యూ ఆస్క్ మీ. సో దిస్ ఈస్ అన్ ఎల్ఈడి స్ట్రిప్. ఇది ఇంకో పింక్ ఎల్ఈడి స్ట్రిప్ అనమాట. ఇది పాడైంది. సో ఇప్పుడే స్టిక్కరింగ్ పెట్టి డబల్ సైడెడ్ టేప్తో స్టిక్కరింగ్ పెట్టి ఇట్లా డబల్ సైడెడ్ టేప్ స్టిక్కరింగ్ పెట్టి సెట్ చేసిన. చూడాలి ఎట్లా వర్కౌట్ అవుతా అనేది. సో దే కాల్ దిస్, ఇది పోయిందనమాట మన దానికి. ఇది ఆ పింక్ లైన్, ఇది వైట్ లైన్ అనమాట. సో ఈ పింక్ లైన్కి ఇంకో డివైడర్ తీసుకొస్తా, సెట్ చేద్దాం. సో ఇక్కడ ఈ సెటప్ అంతా చేసేసిన. ఇక్కడ కనిపిస్తుందా? సో ఈ టేప్స్ పెట్టినాం అనమాట. ఇదంతా పాతది. సో బికాస్ ఆఫ్ ద హీట్ ఇట్ గాట్ గోన్ డౌన్. నో ఇది కొత్తది. ఇట్స్ ఎ పింక్ స్ట్రిప్. సో ఇది వైట్ స్ట్రిప్, ఇది పింక్ స్ట్రిప్ అనమాట. సో ఇది ఇప్పుడు దీనికి ఒక డ్రైవర్ ఉంటుంది. ఆ డ్రైవర్ సెటప్ చేయాలి. ఎన్నో పనులు. ఇంకో ఇది డ్రైవర్ అంటారు దీన్ని. సో ఈ లైట్కి ఈ ఎల్ఈడి స్ట్రిప్కి కూడా డ్రైవర్ తీసుకురావాలి. లాట్ ఆఫ్ వర్క్ టు డు, బట్ వీ కెన్ గెట్ ఇట్ టుమారో. ఎందుకంటే ఈ ఎల్ఈడి ఇచ్చింది మన ఇంటి వెనకాల అన్నాను. సో ఫ్లిప్ ఆడదాం. ఫ్లిప్ ఆడదాం. ఎస్, డార్క్ సైడ్ కాదు, యూనో ఫ్లిప్ అనేది వేరు. మీకు రూల్స్ తెలియదు, అందుకే మీతో ఆడాలంటే ఇంట్రెస్ట్ ఉండదు నాకు. పట్టు కానీ ఆడదాం, ట్రై చేద్దాం. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ద రూల్స్. ఓకే, ఫ్లోలో మంచిగా ఫ్లోతో ఆడండి, చెప్తా. స్టాక్ ఆఫ్ యూనో ఫ్లిప్స్. అండ్ ఇది ఏమైంది? ఎవరు వేసారు? వన్ ఎల్లో వేయి. 1 ఉంటే రెడ్ వేయచ్చుగా. ఏదైతే 1కి 1 వేయచ్చుగా. తెలీదు. నువ్వురా ఎల్లో, నువ్వు అప్పుడప్పుడు +64 వస్తుంది. అంటే అందరూ 10 వేసి +10 +6 +2 అట్లా వేస్తే +64 దాకా వస్తుంది. అంతేగా మరి. అప్పుడు ఏమవుతుంది తెలుసా రూల్? నీ చేతిలో 25 కార్డ్స్ కంటే ఎక్కువ ఉంటే నువ్వు అవుట్. అది కూడా రూల్. అందుకే నో మెర్సీ. అచ్చా, వి గాట్ ది జేడ్ ప్లాంట్ టుడే. అండ్ జెప్టోలో మాకు కొంచెం డిస్కౌంట్స్ ఉన్నాయి కాబట్టి వి గాట్ ఇట్ అట్ ఎ రీజనబుల్ ప్రైస్. దమ్మా. సో మచస్, దిస్ ఈస్ హౌ యూ షుడ్ అన్బ్యాక్. సైడ్ నుంచి పడుకోబెట్టు, పడుకోబెట్టే, నీకు ఈజీ అవుతుంది. చెట్టు కూడా ప్లాస్టిక్ ఇస్తాడు. ఇక్కడ పేపర్ ఇచ్చితే అయిపోతుంది కదా, వేస్ట్ గాడు. పాటేనా ఇది? ఇప్పుడు ఈ చెట్టు కంటే ఈ పాటే కాస్ట్లీ. 6 months తర్వాత ఫెర్టిలైజర్ వేయాలంట. ఈ
ఇబీజా ఉగావ్ ఉగావ్ అంట ఉగావ్ ఉగావ్ అంటే పెంచండి. అచ్చా. సో దిస్ ఈస్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్. ఎందుకంటే రోజుకి కొంచెం సన్లైట్ ఇక్కడ వస్తుంది. అలాగనే మా మనీ ప్లాంట్ ఇవన్నీ వచ్చినాయి అనమాట. ఇవాళ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సైటింగ్ నైట్స్ ఆఫ్ మై లైఫ్ మచస్. మామూలుగా కాదు. ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ వార్ 2 టీమ్ అనమాట. సో దే ఆర్ ఆస్కింగ్ మీ టు డిలీట్ ద రీల్ విచ్ ఐ హ్యావ్ పోస్టెడ్. ఎందుకంటే కనుక నేను ఒక మిస్టేక్ని పాయింట్అవుట్ చేశాను. దట్ August 14th అని ఉంది అండ్ ఆల్సో ఇండిపెండెన్స్ డే అని పెట్టారనమాట. సో పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డే వచ్చేసి August 14th. సో ఇలా పెట్టడం కరెక్ట్ కాదు కదా, ఇలా పెట్టడం తప్ప. అండ్ ఆల్సో దట్ ఆ డైరెక్టర్ వచ్చేసి ఒక ముస్లిం డైరెక్టర్. సో ఆల్రెడీ ముస్లిమ్స్ రిలేటెడ్గా చాలా నెగిటివ్ జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ సిచ్యువేషన్లో ఈ పెహల్గాం రిలేటెడ్లో మళ్ళీ ఇలాంటిది చేయడం ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి రీల్ చేశాను. సో దానికి వాళ్ళ టీం మెంబర్స్ కాల్ చేశారు. నా నెంబర్ ఎట్లా దొరికిందో తెలియదు మచ్చా. నేను ఎక్కడ పెట్టాను నా నెంబర్ని. నాది ఒకటే నెంబర్ ఉంది. ఆ ఒకటే నెంబర్ ఎవరికి ఇవ్వను అనమాట. అంటే మన వాళ్ళకి తెలుసు కానీ ఎవరికి చెప్పాం. సో వాళ్ళు డైరెక్ట్గా వాట్సాప్ కాల్ చేసేసి బ్రో అంటే చాలా మంచిగానే మాట్లాడారులే, నో నథింగ్, నో నెగిటివ్ అండ్ ఆల్. బ్రో ఇట్లా డిలీట్ చేస్తారా బ్రో అంటే, లేదబ్బా డిలీట్ చేయను, 20,000 వ్యూస్ వచ్చినాయి కదా, సో దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ డిలీటింగ్ ద రీల్ అట్ ఆల్ నౌ, సో ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ అని చెప్పేసి నేను చెప్పిన అనమాట. ఇక వాళ్ళైతే కనుక అయిపోయింది. దెన్ మళ్ళీ ఇంకొక ఛానల్ పేరు వచ్చారు, సినీ మ్యాట్స్ సమ్ ఇన్స్టాగ్రామ్ వాళ్ళు రీచ్ అయ్యి బ్రో మీతో మాట్లాడాలని అంటే మాట్లాడినాం అనమాట. మాట్లాడితే వాళ్ళు దే ఆర్ రెడీ టు ఆఫర్ మీ సమ్ మనీ టు రిమూవ్ ద రీల్ అండ్ ఆల్సో. నేను అన్నా నాలాంటి 100 మంది యూట్యూబర్లకి మీరు ఎంత డబ్బులు ఇస్తారు? ఓకే, డోంట్ డూ ఇట్ దిస్ వే. మీరు సింపుల్గా యూట్యూబ్లో ట్రిమ్ చేసేయచ్చు కదా, ఇండిపెండెన్స్ డే అనే ఫ్యాక్టర్ ఒక్కటి ట్రిమ్ చేసేయచ్చు కదా అని అంటే, లేదు బ్రో చెయ్యరు, వాళ్ళు ట్రిమ్ చేయరు, కాబట్టి డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉంటారు కానీ ట్రిమ్ చేయరు అంటారు. వాట్ ద హెల్, వార్ టు ప్రొడ్యూసర్ ఏం చేస్తున్నారో నాకు అర్థం కాలే. ఇంతమందికి 100 మందికి 100 మందికి 20,000 30,000 40,000 నాకు అంత కాదులే, డోంట్ వరీ చెప్తున్నా. నేను అంత అసలు ఛార్జ్ చేసిన ఇయర్ అనుకోండి. సో తెలుగులో కాబట్టి ఇంకా అసలు తక్కువ. సో ఇట్లా ఇచ్చుకుంటా ఉంటే ఎట్లా ఇస్తారు నాకు అర్థం కాదు. నాకు అదే అర్థం కాలే. అరే భయ్ తప్పును అక్నాలెడ్జ్ చేసి జస్ట్ ట్రిమ్ చేయండి, క్రాప్ చేసేయచ్చు, యూట్యూబ్లో ఆప్షన్ కూడా ఉంది. బట్ దే డోంట్ వాంట్ టు డూ ఇట్. సో నేను అదే షాక్ అయినా. సో దే సెడ్ దే విల్ గెట్ బ్యాక్ టు మీ ఆఫ్టర్ లైక్ 15-20 minutes, బట్ ఇప్పటిదాకా రాలేదు. యా అది జరిగిందనమాట. అండ్ జస్ట్ ఒక రీల్ ఎడిట్ చేశాను అండ్ కొంచెం స్టిక్కరింగ్ అండ్ ఆల్ అవన్నీ చేసేసాను. స్టిక్కరింగ్ దేనికంటే నా చైర్కి ఇక్కడ ఈ స్టిక్కర్ పెట్టి ఈ లైట్ పెడతాను అనమాట. ఈ లైట్ పెడితే సో వెనకాల లైటింగ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో కొంచెం బాగుంటుంది అనమాట. సో నా లైటింగ్ ఎఫెక్ట్ చూడాలనుకుంటే కనుక యూ కెన్ రీచ్ అవుట్ టు మై ఇన్స్టాగ్రామ్లో ఉంది, వెంకటాలజీ అనే పేజ్లో ఉంటుంది అనమాట. సో యా, ఐ థింక్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఎక్సైటింగ్ డే అనమాట. వార్ 2 ఎన్టీఆర్ హృతిక్ రోషన్ గారు నటించిన సినిమా నుంచి వాళ్ళ యొక్క టీం మెంబరు నాకు కాల్ చేయడం అనేది ఖుషి. ఓకే, సో ఎనీవేస్ ఇంకా చాలు, టైర్డ్ అయిపోయినా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ ఆల్. టాటా బై బై, సీ యూ అందరూ అండ్ విల్ సీ యూ టుమారో.